ఒకప్పుడు ఒక ప్రశాంతమైన మరియు అందమైన అడవిలో ఒక సింహం రాజుగా జీవించేవాడు. అతని గర్జన చెట్లను కదిలించేది మరియు అతని శక్తి అశేషంగా ఉండేది. అడవిలోని అన్ని జంతువులు అతన్ని చూసి భయపడేవి. కానీ ఈ అడవిలో సింహానికి భయపడని ఒక చిన్న జీవి కూడా ఉండేది. అదే కుందేలు. చిన్నగా మృదువుగా ఉన్నప్పటికీ కుందేలు తన తెలివి మరియు వివేకంతో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించగలిగేది. ఒకరోజు అడవిలో తీవ్రమైన కరువు మొదలైంది. నది ఎండిపోయింది. చెట్లు ఎండిపోయాయి. జంతువులు ఆహారం, నీరు లేక ఇబ్బంది పడటంతో సింహం నుండి సహాయం కోరారు. సింహం కోపంగా గర్జించింది కానీ ఏ పరిష్కారం చూపలేదు. అయితే సింహం నిర్ణయించుకున్నాడు. అడవిలోని అన్ని జంతువులతో సమావేశమయ్యి వారికి సమాధానం చెప్పాలి అనుకున్నాడు. అయితే ఆ సమయంలో కుందేలు ముందుకు వచ్చి, గ్రేట్ కింగ్ సింహం గారు, నాకు మీ బలం ఉండకపోవచ్చు, కానీ మీకు లేని జ్ఞానం నా దగ్గర ఉంది. నేను ఒక ఆలోచన చెప్పగలను అని చెప్పింది. కుందేలు చెట్లు నాటడం, నీటిని సేకరించడం మరియు అడవిని పునరుద్ధరించడం అని చెప్పింది. సింహం నవ్వి, చెట్లు నాటడం గురించి మాట్లాడుతున్న కుందేలు, అది కరువును తీర్చగలదని మీరు అనుకుంటున్నారా అని అన్నది. సింహం మొదట నమ్మకపోవచ్చు, కానీ కుందేలుని సహాయపడటానికి అంగీకరించాడు. సింహం తన బలం ఉపయోగించి జంతువులకు సహాయం చేశాడు. కొంతకాలం తర్వాత చెట్లు పెరిగాయి. నది మళ్ళీ నిండిపోయింది. అడవి పునరుద్ధరించబడింది. జంతువులు సంతోషంగా జీవించాయి. ఒకరోజు సింహం అడవిలో నడుస్తూ ఉండగా కుందేలును చూశాడు. అతను ఆశ్చర్యపోయి, మీ జ్ఞానంతో అడవిని ఇప్పుడు ఇలా పునరుద్ధరించింది. మీరు నేను ఒక మంచి స్నేహితులు అని అన్నాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది, శక్తి మాత్రమే కాదు, జ్ఞానం కూడా గొప్పది.